కాంతార కన్నడ మూవీగా విడుదలైన పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం కాంతార. కేవలం 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ కాంతార సినిమా 2022లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కూడా రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాంతారా 2 మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు, షూటింగ్ కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదేమైనా శాపమా అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ స్పందించారు. సినిమాకు ఏర్పడిన అవరోధాలపై స్పందించారు. సినిమా షూటింగ్ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని అన్నారు. 2024 నవంబర్లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సహా కొంతమంది టీం సభ్యులు త్రుటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటి పాలయ్యాయి. మనమంతా దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజు పూజ చేస్తాం. ఏ పని చేసినా దేవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. కాంతారా చాప్టర్ 1 ప్రకటన చేసే ముందే మేమంతా పంచుట్లిని కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగాం. కొన్ని అవరోధాలు ఏర్పడతాయి, అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని సమాధానం వచ్చింది. మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరణలు జరిపాం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి 4:30 గంటలకల్లా రెడీ అయి షూటింగ్ స్పాట్కు వెళ్ళిపోయేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలైపోయేది. 80% సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉంది. సమయం వృధా కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను వర్షంలోనే తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం. కానీ వచ్చి ఫూటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయలేదనిపించింది అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాంతార కన్నడ మూవీగా విడుదలైన పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం కాంతార. కేవలం 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ కాంతార సినిమా 2022లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కూడా రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాంతారా 2 మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు, షూటింగ్ కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదేమైనా శాపమా అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ స్పందించారు. సినిమాకు ఏర్పడిన అవరోధాలపై స్పందించారు. సినిమా షూటింగ్ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని అన్నారు. 2024 నవంబర్లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సహా కొంతమంది టీం సభ్యులు త్రుటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటి పాలయ్యాయి. మనమంతా దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజు పూజ చేస్తాం. ఏ పని చేసినా దేవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. కాంతారా చాప్టర్ 1 ప్రకటన చేసే ముందే మేమంతా పంచుట్లిని కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగాం. కొన్ని అవరోధాలు ఏర్పడతాయి, అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని సమాధానం వచ్చింది. మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరణలు జరిపాం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి 4:30 గంటలకల్లా రెడీ అయి షూటింగ్ స్పాట్కు వెళ్ళిపోయేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలైపోయేది. 80% సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉంది. సమయం వృధా కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను వర్షంలోనే తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం. కానీ వచ్చి ఫూటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయలేదనిపించింది
అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాంతారా కన్నడ మూవీగా విడుదలైన పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం కాంతారా. కేవలం 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ కాంతారా సినిమా 2022లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కూడా రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాంతారా 2 మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు, షూటింగ్ కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదేమైనా శాపమా అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ స్పందించారు. సినిమాకు ఏర్పడిన అవరోధాలపై స్పందించారు. సినిమా షూటింగ్ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని అన్నారు. 2024 నవంబర్లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సహా కొంతమంది టీం సభ్యులు త్రుటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటి పాలయ్యాయి. మనమంతా దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజు పూజ చేస్తాం. ఏ పని చేసినా దేవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. కాంతారా చాప్టర్ 1 ప్రకటన చేసే ముందే మేమంతా పంచుట్లిని కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగా. కొన్ని అవరోధాలు ఏర్పడతాయి, అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని సమాధానం వచ్చింది. మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరణలు జరిపాం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి 4:30 గంటలకల్లా రెడీ అయి షూటింగ్ స్పాట్కు వెళ్ళిపోయేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలైపోయేది. 80% సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉంది. సమయం వృధా కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను వర్షంలోనే తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం. కానీ వచ్చి ఫూటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయలేదనిపించింది అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాంతారా కన్నడ మూవీగా విడుదలైన పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం కాంతారా. కేవలం 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ కాంతారా సినిమా 2022లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కూడా రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాంతారా 2 మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు, షూటింగ్ కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదేమైనా శాపమా అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ స్పందించారు. సినిమాకు ఏర్పడిన అవరోధాలపై స్పందించారు. సినిమా షూటింగ్ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని అన్నారు. 2024 నవంబర్లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సహా కొంతమంది టీం సభ్యులు త్రుటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటి పాలయ్యాయి. మనమంతా దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజు పూజ చేస్తాం. ఏ పని చేసినా దేవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. కాంతారా చాప్టర్ 1 ప్రకటన చేసే ముందే మేమంతా పంచుట్లిని కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగా. కొన్ని అవరోధాలు ఏర్పడతాయి, అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని సమాధానం వచ్చింది. మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరణలు జరిపాం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి 4:30 గంటలకల్లా రెడీ అయి షూటింగ్ స్పాట్కు వెళ్ళిపోయేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలైపోయేది.
80% సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉంది. సమయం వృధా కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను వర్షంలోనే తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం. కానీ వచ్చి ఫూటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయలేదనిపించింది అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.